హీరో గారు హీరోయిన్ గారు ఇక్కడే ఉన్నారు. సో ట్రైలర్ లో నాకు ఇద్దరు మళ్ళీ క్యూట్ అబ్బాయి అమ్మాయి కూడా కనిపించారు. సో వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి సార్? వాళ్ళు వన్ ఆఫ్ ద మెయిన్ సపోర్టింగ్ క్యారెక్టర్స్, వాళ్ళే మంచి క్యారెక్టర్స్. నాకు తెలిసి వాళ్ళ ద్వారానే ఈ మూవీలో ట్విస్ట్ ఉంటదేమో. కాదు అట్లా ఏం లేదు, అలాగే కథకే వాళ్ళు లింక్ అయి ఉంటారు. వాళ్ళు డైరెక్టర్ ద్వారా మాత్రమే ట్విస్ట్లు. ఓకే ఎగ్జాక్ట్లీ. ప్లస్ మరి నరేన్ గారు ఉన్నారు, ఇప్పుడు ఎస్తర్ గారు ఎంత సీనియర్ అండ్ యాక్టర్ ఫేమస్ యాక్టర్స్, అలాగా నరేన్ గారు. మరి ఆయన గురించి మరి ఆయనది ఏంటి మాట్లాడరు బాయ్స్ అంటే మీరు ఆల్వేస్ ట్రై టు లాగడానికి ఇదే టార్గెట్ లో ఉన్నారు. సెన్సార్ ఎందుకు ఏ ఇచ్చింది, ఇందులో ఏళ్ళు దాస్తున్నారు, ఇదే టార్గెట్. ఏదో ఒకటి అట్లీస్ట్ చెప్తారేమో ట్రై చేస్తున్నాం, మీరు చెప్పట్లేదు. లేదు వాళ్ళు కూడా ఆ క్యారెక్టర్స్ కానీ అంటే ఎవ్రీబడి ఇంపార్టెంట్, ప్రతి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేశారు, ప్రతి ఆర్టిస్ట్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేశారు. అది మెయిన్ అనేది మెయిన్ లీడు వెళ్ళే ఇది కానీ మెయిన్ అది రాజేష్ గారు పేరు. ఆ పేరు ఎవరనేది మాత్రం చెప్పను అంతే. పేరు ఎవరైనా సరే ఇప్పుడు నాకు ఈవిడతో సంబంధం ఉంటుంది, ఇద్దరితో సంబంధం ఉంటుంది. సో ఇప్పుడు తను ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ కదా, సో తనకి సీన్స్ ఎలా వచ్చాయి? అసలు తను వస్తుంది, మధ్యలో ఇంకొక అమ్మాయి వస్తుంది. ఆవిడకి ఆల్రెడీ పెళ్లికి ముందు ఆవిడకి నాకు పరిచయం ఉంటది. నన్ను సడగా చూసి షాక్ అవుతుంది, ఏంటి నువ్వు ఇక్కడ దొరికేసాడు, ఇంక ఇరికించేయాలి ఎలాగోలా. అలా కాదు అన్న, అంటే నువ్వు ఎంత మంచోడు కదా, ఎందుకు ఇలా చేస్తావు మొదలు పడుతుంది ఇన్వెస్టిగేషన్. ఎందుకు మారాల్సి వచ్చింది అని చెప్తాను స్టోరీ. సో దీంట్లో సాంగ్స్ కూడా చూసాను. సో మీరు ఐ థింక్ దీంట్లో ఈ మూవీలో సాంగ్ లో కొంచెం రొమాంటిక్ యాంగిల్ కూడా కనిపించింది. సో దాని గురించి ఏం చెప్తారు? కొంచెం అన్ని తీసారు మీరు డైరెక్టర్ గారు, రొమాంటిక్ యాంగిల్ మామూలు. అదే నాకు అదే ఫస్ట్ టైం నాకు లైఫ్ లో మోస్ట్ ఎంబారసింగ్ సిచ్యువేషన్, అమ్మాయి చూసి లైక్ చూడడం ఇవన్నీ అన్న చాలా ఆర్టిఫిషియల్ ఉంటుంది, ఎందుకు తీసేవచ్చు కదా అంటే మిమ్మల్ని కెమెరా ఇట్ ఉంది కదా పర్లేదా, సిగ్గుపడుతున్నారు చూసాడు. ఇది ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అయిపోయి మర్చిపోండి మీరు. ఓకే, సో కాబట్టి ఈ సీన్ లో కొన్ని కాదు జెన్యూన్ గానే అమ్మాయి పక్కన కూర్చొని మాట్లాడుతున్నప్పుడు, పెళ్లి సీన్ లో అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు, రొమాంటిక్ సీన్స్ లోనో లేదా మీ హనీమూన్కి వెళ్ళిన సీన్ లోనో జస్ట్ చిన్నగా అని అంటే మనకి అది అన్న అలవాటు కదా, మనం చూడగా ఎలా ఉంటే ఫస్ట్ చూసి ఎలా తెలుసు కదా. బేసిక్ బ్లష్ కాదు, మామూలుగా ఉన్నప్పుడే ఎక్స్ప్రెషన్స్ ఎప్పుడు చాలా వైల్డ్, చాలా బోల్డ్, అంటే అలాంటి అలవాటు అయిపోయి అలా చూసి అలా ఒక రొమాంటిక్ హీరో, ఒక సూర్య లాగానో లేకపోతే ఒక మహేష్ బాబు గారి లాగానో ఒక స్టైలిష్ గా ఉండడం అలా మన వల్ల కాదు అసలు. బేసిక్గా చాలా ఎంబారసింగ్ అనిపించింది. ఆ ఒకటే నేను చాలాసార్లు తీసుకున్నా టేక్, సినిమా మొత్తానికి తీసుకున్న ఆ ఒక్క సీన్ లో ఎక్కువ సార్లు టేక్ తీసుకున్నాను నేను. సో అలాగే మూవీలో కూడా మసాలా బానే ఉంటుందా సార్? మసాలా అంటే సార్ ఇప్పుడు చెప్పిన బ్లస్ అయ్యేలాగా కాదండి, ఒక అమ్మాయి అబ్బాయి మధ్య మసాలా అంటే ఏంటి తప్ప అంతా తెలుసు నాకు. కొంచెం బోల్డ్ సీన్స్ లాగా కొంచెం కూడా, అంటే అలాంటి ఆడియన్స్ కూడా కొంచెం బోల్డ్ అని చెప్పొచ్చు. సబ్జెక్ట్ ఇస్ బోల్డ్, ద టాపిక్ ఇస్ రియలిస్టిక్ మీన్స్ బోల్డ్ సబ్జెక్ట్. ఇప్పుడు రియలిస్టిక్ అంటే బోల్డ్ అనే వర్డ్ వాడుతున్నారు సొసైటీలో, అలా అనుకుంటే గనక బోల్డ్ అనుకోవచ్చు. రియలిస్టిక్ బోల్డ్ అయితే బోల్డ్, అంతేగాని సీన్స్ బోల్డ్ మీరనే అదే మసాలా కైండ్ ఆఫ్ ఆడియన్స్ అది కాదు ఇది. అందుకే అది ఉంటే మరి పేరెంట్స్ పిల్లలకి సినిమా చూడమని చెప్పరుగా. అదే నేను ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ అదే. అలా చెప్తారు కానీ బట్ అర్జున్ రెడ్డి కూడా ఎగేసుకుని అందరు పిల్లలు కూడా వెళ్ళి చూస్తారు. పిల్లలు వెళ్ళి చూడడం వేరు. నేను చెప్పేది ఇప్పుడు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీ కిడ్ ఉంటే, మీ అబ్బాయి ఉంటే, మీ అబ్బాయికి మీరు సినిమా చూపిస్తారు. ఇన్ థియేటర్లో మిస్ అయినా ఆ టైంకి తను అవైలబుల్ లేకపోయినా మీరు రేపొద్దున గుర్తుపెట్టుకుని ఓటీటీలో వచ్చినప్పుడైనా సరే మీరు సినిమా కూర్చోబెట్టి చూపిస్తారు మీ అబ్బాయికైనా మీ అమ్మాయికైనా. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే టీనేజ్ వాళ్ళకి, బిలో టీనేజ్ వాళ్ళకి కూడా చూపిస్తారు. మీరు ప్రతి పేరెంట్స్ చెప్తారు చూడమని. అంటే పేరు చెప్పకూడదు కానీ నిన్న జరిగిన వాటిలో ఒక ఆఫీసర్ కూడా చెప్పారు, నేను మా అబ్బాయికి నాకు నిన్న అక్కడి నుంచే సెన్సార్ నుంచి ఒక ఆఫీసర్ ఫోన్ చేసి నాతో మాట్లాడారు, నాతోటి చాలా బాగుంది రాజేష్, భలే చేసావు సినిమా అని. అసలు ఊహించలేదు నేను క్లైమాక్స్లో
ట్విస్ట్ ఊహించలేదు, కథ అంతా బాగా చేస్తారు, చాలా ఇంటర్వెల్ కూడా చాలా బాగా ఉంది అది అని ఆ సెన్సార్ ఆఫీసర్ ఆ బోర్డు మెంబర్ నాకు ఫోన్ చేసి మాట్లాడుతాడు, సార్ థ్యాంక్స్ అండి ఎందుకు ఫోన్ చేస్తుంటే నేను బయటకు వచ్చాను కానీ నేను కాల్ చేసి ఆడట్లేదు, ఆ సినిమా నాకు మైండ్లో ఉంది నాకు మళ్ళీ అది ఇంకా హాంటింగ్ ఆ స్టోరీ నాకు, అయ్యమ్మ ఎంత బాగా చేస్తారు ఫ్యామిలీలో అన్ని, క్లైమాక్స్లో నాకు ఇంకా గూస్ బంప్స్ వచ్చారు రాజేష్, నాకు చాలా బాగా చేస్తున్నావు, కీప్ డూయింగ్, చాలా బాగా సినిమాలు చేస్తున్నావు, ఇలాంటి కొత్త కొత్త కాన్సెప్ట్లు చెయ్యి, నువ్వు రెగ్యులర్ మూవీస్ చేయకు అని ఆయనతో 25-30 minutes మాట్లాడారు కదా, చాలాసేపు మాట్లాడారు ఆయన.